హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ మన రెసిపీ వచ్చేసి క్రీమీగా చూడడానికి ఎమ్మీగా అలానే టేస్ట్ వైజ్ డెలీషియస్ గా ఉండే మలాయ్ చికెన్ అన్నమాట. చాలా ఎమ్మీగా ఉంది. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే అలా ప్రెస్ చేసేసేయండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్లో అయితే మంచిగా అయితే స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. దట్టు అది బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది మలాయ్ చికెన్ కి. ఇంకా అందులో కొద్దిగా మిరియాల పొడి అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే కడాయిలోకి అయితే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకుని అది కొద్దిగా చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అయితే అందులో కొద్దిగా జీడిపప్పు అలానే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో కారం వాడమండి, అందుకని పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకొని ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలోకి అయితే ఒక స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రై చేస్తే అంత మంచిది. ఆ తర్వాత అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసుకొని అయితే మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. చికెన్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే మంచి కుక్ చేసుకోవాలి. ఇలా మనం 10 నిమిషాల తర్వాత కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇలా ఉడికిన దాంట్లో అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అదైతే ఇందులో వేసుకొని మిక్సీ జార్లో ఇంకొద్దిగా వాటర్ వేసుకుని అయితే బ్లెండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి అయితే ఒక 5 నిమిషాల వరకు అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతూ ఉండాలి. అంతవరకు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత అయితే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ అయితే ఇలా అయితే పైన వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ కి బదులు మీకు పాలల్లో మీగడ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసుకున్నా సరే సరిపోతుంది. ఇది ఒకసారి వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకొని ఫైనల్ టచ్ అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే మన మలై చికెన్ అయితే రెడీ అయిపోతుంది. రెస్టారెంట్లో అయితే ఫేమస్ అని చెప్పొచ్చు. ఇది ఓన్లీ మామూలుగా రైస్లోకే కాకుండా చపాతీలోకి అయితే మాత్రం ఫుల్కాలోకి బటర్ నాన్లోకి దేంట్లో అయినా సరే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది రెసిపీ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. క్రీమీగా ఎమ్మీ డెలిషియస్ మలై చికెన్ రెడీ. చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్. ఈ సండే స్పెషల్గా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.